హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాకుంభమేళకు అయితే వచ్చేసాం మనము. ఇక్కడ మీరు చూస్తుండ్రు కదా, మేము ప్రయాగ్రాజ్కి ఇంకా 22 కిలోమీటర్స్ నుంచి మనకు ఇదేంది ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది. ఇంకా నియర్లీ 22 కిలోమీటర్స్కి మ్యాక్సిమం 30 మినిట్స్ పట్టేది మాకు. 1.5 అవర్ 2 అవర్స్ వరకు పడుతుంది. మీకు ఇంకా అక్కడ పోయినాక ఫుల్ డీటెయిల్స్ చూపిస్తా, చూడండి గాయ్స్. ఇప్పుడైతే మనము ప్రయాగ్రాజ్ వచ్చేసాము, మహాకుంభమేళ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసాము అంటే మార్నింగ్ మేము 7 o'clock వచ్చేసాము, బట్ ఇప్పుడు 10 అయిపోయింది. జస్ట్ పార్కింగ్ చేయడానికి మాకు 3 అవర్స్ టైం పట్టింది. అసలు ఫుల్ అంటే ఫుల్ జనాలు, ఫుల్ రష్. ఇక్కడ మీకు చూడండి కుంభమేళ ఎట్లా నడుస్తుందో చూపిస్తా. అసలు ఎక్కడ పోయినా జనాలే. ఇక్కడ నుంచి మనం అయితే ఆటో కానీ బైక్ కానీ వెహికల్స్ తీసుకొని, బస్సు కానీ వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ చూస్తే ఓన్లీ బైక్స్ అండ్ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బైక్స్ అయితే జస్ట్ 3 కిలోమీటర్స్కి ఈచ్ 1 పర్సన్కి 150 రూపీస్ అడుగుతుండ్రు. అండ్ ఆటో చూస్తున్నాము, మేము 6 మెంబర్స్ ఉన్నాము. సో ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి, మీకు ఎట్లా వెళ్తామో చూపిస్తాము. ఇక్కడ చూడండి గాయ్స్, మహాకుంభమేళ ఆల్రెడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, మనుషులు కనిపిస్తుండ్రు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ప్రయాగ్రాజ్ వచ్చేసాము. ఇక్కడ ఆటోలు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తామో చూపిస్తాం చూడండి గాయ్స్. ఇక్కడ నడవడానికి కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి అక్కడ పైకి చూడండి, ఫస్ట్ ఆ బ్రిడ్జ్ మీద మొత్తం నడుచుకుంటూ వచ్చేస్తుండ్రు. ఎక్కడ చూసినా కానీ జనాలు 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 పిచ్చి జనాలు, ఎంతగానో మంది ఉండ్రు చూడండి. ఇక్కడ మహాకుంభమేళకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఫుల్ జనాలు. అసలు స్నానాలు చేయడానికి అస్సలు ప్లేస్ లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అసలు వీలు లేదు. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ ఆటోలు డ్రాప్ చేసి వెళ్ళినాయి మమ్మల్ని. ఇక్కడ నుంచి నియర్లీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ నుంచి పడవలు ఉంటాయంట. అక్కడ నుంచి మనకు త్రివేణి సంగమం దగ్గరికి పోయి అక్కడ స్నానాలు చేయాలన్నమాట. ఇక్కడ త్రివేణి సంగమమే స్పెషల్ మనకు, అంటే 3 నదులు ఒకే దగ్గర కలిసే ప్లేస్లో స్నానాలు చేస్తే ఇది ఏంటంటే అదృష్టం, అంటే పుణ్యం వస్తుంది అనమాట. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తే చూడండి. ఫస్ట్ రాగానే మా వాళ్ళందరూ అయితే వాష్రూమ్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద మొత్తము వాష్రూమ్సే ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఫ్రెష్ అప్ కావడానికి అసలు చాలా జనాలు, అసలు గుంపులుగా మస్తు వచ్చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 1 కిలోమీటర్ దాటిన తర్వాత మనకు పడవలు ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు గాయ్స్. ఇప్పుడే మేమైతే టిఫిన్ అయితే వేసేసాము. ఇక్కడ టిఫిన్స్ ఏమున్నాయంటే జస్ట్ ఓన్లీ వడ, పూరి అండ్ పకోడీ. మనము ఇంట్లో చేసుకుంటాం కదా పకోడీ, అది ఉంది. జస్ట్ ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా అసలు రీజనబుల్ ప్రైస్ ఉంది. ఓన్లీ 30 రూపీస్ 35 రూపీస్ మన నార్మల్ ప్రైజే ఉంది. మీరు ఈజీగా తినొచ్చు. సో ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ ముందుకు చూస్తుంటే ఇంకా జనాలు, అసలు టైం గడిచిన కొద్దీ జనాలు అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నారు. మాకు ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడైతే 11 అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనకు బోట్కి ఎంట్రెన్స్ ఉంది. మీకు లోపల బోట్స్ కనిపిస్తున్నాయి కదా వెళ్ళేది. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం అందరము. ఫస్ట్ పడవలు ఎక్కడానికి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలంట. ఇప్పుడైతే మొత్తము ఫుల్ స్ట్రిక్ట్ చేసేసిండ్రు. ఇక్కడ బుక్ మై షోలో కూడా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందంట ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ టికెట్స్ తీసుకొని మనం పడవలకు వెళ్ళిపోదాము, లోపలికి వెళ్ళిపోదాము. మనకైతే అక్కడ టికెట్స్ దొరకలేవు, సో డిసప్పాయింటెడ్. సో ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, అంటే ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా ముందుకు 300-400 మీటర్స్కి వెళ్తే ఇంకా ముందుకు టికెట్స్ దొరుకుతాయంట. ఇంకా షిప్స్ చాలా ఉన్నాయంట. ఇక్కడ మనం ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చూడొచ్చు, పారాగ్లైడింగ్ కూడా ఎక్కొచ్చు. జస్ట్ కాస్ట్ 3,500 మాత్రమే ఈచ్ 1 పర్సన్కి. సో ఇక్కడ బోట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. పారాగ్లైడింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకో పారాగ్లైడింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఓ మై గాడ్, అయ్యో కింద పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు. ఓ షెట్, పడిపోయారు ఫ్రెండ్స్. గాయ్స్ ఇప్పుడైతే పడవ అయితే ఎక్కేసాం మేము. ఇగో అందరం బ్యాచ్ మొత్తం ఎక్కేసాము. ఒక ఫుల్ పడవ మాట్లాడేసుకున్నాము.
చాలా తక్కువ కాస్ట్ 10K ఓన్లీ. ఫుల్ పడవ మాట్లాడేసుకున్నాము. మేము పోయేది యమునా నది ఇటు సైడ్ నుంచి వాడుతుంది చూడండి. మేము ఇప్పుడు అటు నుంచి గంగా నది ప్రవహిస్తుంది, మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు యమునా నది గంగా నది రెండు ఒక దగ్గరికి వస్తాయి. అండ్ సరస్వతి నది కూడా ఈ మూడు కలిసి ఒక దగ్గరికి వస్తుంది అనమాట. సరస్వతి నది కింది నుంచి వాడుతుందంట. ఈ యమునా నది గంగా నది సరస్వతి నది మూడు ఒక్క దగ్గర కలిసే ప్లేస్ని మనం త్రివేణి సంగమం అంటారు అనమాట. ఆ ప్లేస్లో మనము స్నానాలు చేస్తే మనకు అంతా మంచిగా జరుగుతుందని అందరి నమ్మకం అనమాట. ఇక్కడ అసలు జనాలు చూడండి, అసలు ఎంత పిచ్చిగా ఉన్నారో. అసలు ఫుల్ జనాలు ఉన్నారు. పడవలు కనిపిస్తున్నాయి కదా మీకు, అసలు ఫుల్ జనాలు ఉన్నారు. బోట్ రేట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ టైంలో మేము 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే 4000కి బోట్ మాట్లాడేసుకున్నాము. ఇప్పుడైతే 10,000కి బోట్ మాట్లాడుకున్నాము. చాలా అంటే చాలా రేట్ ఉంది ఇప్పుడైతే. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కోట ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి కోట. ఇక్కడ చూడండి, అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఇక్కడే ఉండేదట. చూస్తున్నారు కదా గాయస్, ఇప్పుడైతే మనము త్రివేణి సంగమం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు అందరం ఫస్ట్ దిగేసి స్నానాలు చేసుకున్నాము. స్నానాలు చేసుకొని పుణ్యం కట్టుకొని నేను మీ దగ్గరకు వచ్చి ఆ పుణ్యం ఇచ్చేస్తా. సో అక్కడికి వెళ్దాం ఫస్ట్. గాయస్ ఇక్కడ అయితే చూడండి, అసలు మహాకుంభమేళ అంటే అక్కడ జనాలు ఎట్లా కనిపిస్తుందో చీమల్లాగా ఫుల్ జనాలు కనిపిస్తున్నారు. పడవలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇక్కడ మాకు సస్పెన్స్ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా చూడండి అసలు బోట్ నడిపిస్తుండ్రు. చిన్నపిల్లలు జస్ట్ 3 ఉన్నారు చిన్నపిల్లల బోట్లు అయితే. అసలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు చూడండి. సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు వచ్చేటోళ్ళు తొందరగా వచ్చి పుణ్యం కట్టుకోండి. నేనైతే పుణ్యం కట్టుకుంటున్నా. మనుషులు వచ్చేది ఎక్కువ అంటే కుక్కను కూడా చేసుకొచ్చిన వీళ్ళు చూడండి. కుక్క కూడా కాసు పెట్టేసి వీళ్ళు ఫుల్ బోర్డు పడేసుకుంటారు. చూడండి కుక్క గంగా స్నానం కుక్క కూడా పుణ్యం కట్టేసుకుంటుంది. గాయస్ అయితే మేము స్నానాలు చేస్తున్నాము. మీకు కావాలంటే మీకు పుణ్యం కావాలంటే బాటిల్ వాటర్ పట్టుకొచ్చేసాము. మీకు జస్ట్ మా అకౌంట్కి నాకు ఫోన్పే ఒక 100 రూపీస్ కొట్టండి, 3 వాటర్ పంపించేసా, పుణ్యం వచ్చేస్తుంది మీకు. తొందరగా ఎంత ఫాస్ట్గా 100 రూపీస్ కొడితే అంత ఫాస్ట్గా వాటర్ వచ్చేస్తాయి మీకు, అంత ఫాస్ట్గా పుణ్యం కూడా వచ్చేస్తుంది. సో లేట్ అయిన కొద్దీ వాటర్ దొరికాయి, మీ ఇష్టము. రూపాయలు ఫోన్పేతో పాటు ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి వాటర్లోకి అంబులెన్స్ వచ్చేసింది గాయస్. మీరు అందరు చూడండి, అంబులెన్స్ ఎక్కాలి. ఇక్కడ అందరూ ఎవరైనా కింద పడిపోతే ఫాస్ట్గా ఆడ రిపేర్ చేస్తారనమాట. సో అంబులెన్స్ ఇక్కడనే ఉంది మనకు. గాయస్ ఇక్కడ అయితే చూడండి మొత్తం చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. అసలు మీరైతే వస్తలేరు, మీకు పుణ్యం దక్కాలనుకుంటలేనట్టు మీరైతే ఫాస్ట్గా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా వచ్చి పుణ్యం దక్కించుకోండి. అసలు ఫుల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. చూడండి వీళ్ళని అయితే తెల్ల ఉండరు. గాయస్ ఇక్కడ బోట్లతో అయితే మొత్తం కొట్లాడుతున్నారు. చూడండి పార్కింగ్ ప్లేస్ లేదు మా బోట్కి, పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారో లేకపోతే బోట్లతోటి కొట్లాడుతున్నారో తెలియట్లేదు. బోట్ను ఫస్ట్ కట్టేస్తారంట, అదే మేకను కట్టేసినట్టు కట్టేస్తారంట. చూడండి ఇక్కడ స్నానాలు అండ్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ కూడా అరేంజ్ చేసిండ్రు. చూడండి గాయస్ ఇక్కడ అయితే ఆ మహాకుంభమేళ త్రివేణి సంగమం మహాకుంభమేళ జరుగుతుంది. ఇదైతే చెప్పాను కదా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇలా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అయితే మళ్ళీ పడవ ఎక్కేసినాము, మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. వెహికల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి గాయస్ అసలు జనాలు అయితే ఇంత ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే ఇంకా ఓన్లీ 1 డేనే మహాకుంభమేళ నడుస్తుంది. అంటే ఓన్లీ 26th వరకే మహాకుంభమేళ. 26th కంప్లీట్ అయితే మళ్ళీ
మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత ఉంటుంది. ఇది కుంభమేళా అనేది 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అండ్ ఇది సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా రావడము మనకు చాలా అదృష్టము. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి త్రివేణి సంగమం ప్లేస్కి వచ్చి దర్శనం చేసుకొని స్నానాలు చేసి పుణ్యం కట్టుకోండి. గాయ్స్, మహాకుంభమేళా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం బయటకు వచ్చేసాము. కుంభమేళా నుంచి పడవల దిగి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే రోడ్డు పైనకి వెళ్తున్నాము. రోడ్డు పైనకి వెళ్ళి మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతాము. మీకు ఈ మహాకుంభమేళా దర్శనం ప్రాప్తి కలగాలంటే నేను ఆల్రెడీ వాటర్ తీసుకొస్తున్నా. సో మీరు నాకు నా ఫోన్పేకి 100 రూపీస్ వేస్తే మీకు ప్రతి ఒక్కరికి అడ్రస్ పెట్టేసేయండి. మూతడు వాటర్ పంపించేస్తా. సో మీకు కూడా పుణ్యం దక్కుతుంది. సో ఆల్ ది బెస్ట్ గాయ్స్. నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, మర్చిపోకండి. గాయ్స్, ఇప్పుడైతే చూశారు కదా, మన కుంభమేళా దర్శనం అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము కార్లో అయితే. ఇప్పుడు ఆల్రెడీ 4 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రేపు శివరాత్రి. సో శివరాత్రిలోపు మనం ఇంట్లో ఎక్కువాలి. సో శివరాత్రిలో ఎక్కువ ఉండాలి కదా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ కుంభమేళా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మేము ఊరికి పోయే దారిలో ఇంకా డిఫరెంట్, ఇంకా మంచి ప్లేసెస్ ఏమున్నాయో చూస్తాము. మీకు ఆ సస్పెన్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తున్నాం. సో మా వీడియో నచ్చినట్టయితే మీరు మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి గుంజి కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.